అజ్ఞాతవాసి సినిమా నిజంగా ఫ్లాప్ అయిందా? ఫ్లాప్ చేశారా? ఏం జరిగింది? ఎలా జరిగింది? తెర వెనుక కుట్రను పసిగట్టడంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు గుర్తించలేకపోయారా? ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ ఆఫీసులో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అజ్ఞాతవాసి సినిమా సోషల్ మీడియాలో జరుగుతున్నట్టుగా డిజాస్టర్ మూవీ అయితే కాదు, అంతేకాదు అటర్ ఫ్లాప్ కూడా కాదు, యావరేజ్ మూవీ. ఇలాంటి మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చే ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఆ తర్వాత చిన్నగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇదే ఊహించారు పవన్ అండ్ త్రివిక్రమ్ గ్యాంగ్. అందుకు విరుద్ధంగా జరగడంపై షాక్ అవుతున్నారు. ఏదేమైనా సినిమాకి పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఇప్పుడు కొన్ని రిపేర్లు చేస్తున్నారు. విక్టర్ వెంకటేష్ ఈ సినిమా స్పెషల్ అపియరెన్స్ లో కనిపించిన సీన్లను ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన డబ్బింగ్ వీడియోను విడుదల చేశారు. వ్యర్థమైన 12 నిమిషాల కంటెంట్ ను తొలగించేసి వెంకీ సీన్లను యాడ్ చేసేసి సినిమాను కాస్త మోడిఫై చేస్తున్నారని టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ పై పవన్ మాజీ భార్య రేణుదేశే స్పందించినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం ఆమె ఏం మాట్లాడలేదట. మామూలుగా అయితే పవన్ కి సంబంధించిన ఏ సినిమా అయినా బాగుంటే వెంటనే కాల్ చేసి చెప్తుందట. కానీ అజ్ఞాతవాసి చూశాక ఆమెకి మాటలు రాలేదట. తప్పంతా త్రివిక్రమ్ చేశాడని, అర్థం పర్థం లేని సీన్స్, కథలో దమ్ము లేకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.